తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? నువ్వో నేనో తేల్చుకుందామని తొడలు కొడుతున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు ట్విస్టులతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్ కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? ఇక మరి ఈ గొడవకు ఎండ్ కార్డ్ పడబోతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్లారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్న ఈ విభేదాలు ఎవరికి వారు బస్తీమే సవాల్ అన్నట్టుగా ఉండడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న టెన్షన్ క్యాడర్లో పెరుగుతోంది. ఆధిపత్య పోరే ఇందుకు మెయిన్ రీజన్ అన్నది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం. రాష్ట్ర పార్టీలో పైచేయి కోసం ఒకరికొకరు చెక్ పెట్టుకునే క్రమంలో సవాళ్ల పర్వానికి తెరలేస్తోందన్నది తెలంగాణ బీజేపీ వర్గాల ఇంటర్నల్ టాక్. తానొకటి తలిస్తే మరోటి జరిగినట్లు మొదట రాష్ట్ర అధ్యక్షుడవుదామని అనుకున్న ఈటల ఆశలకు జాతీయ నాయకత్వం గండి కొట్టింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దీనికి తోడు ఆయన సన్నిహితులు బండి సంజయ్తో ఈటల రాజేందర్ ను కంపేర్ చేస్తున్నారట. కేంద్ర మంత్రి పదవి ఈటలకు వస్తుంది అనుకుంటే ఆయన కాకుండా బండి సంజయ్ కి రావడం ఒకటైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కకుండా బండి సంజయ్ అడ్డుకున్నారని, దీంతో ఈటల కంటే బండి సంజయ్ కి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ పేరు సంపాదించుకున్నట్లు చర్చలు జరుగుతుండటంతో దాన్ని ఈటల రాజేందర్ అవమానంగా భావించినట్లు టాక్. ఈ వివాదాల ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పడుతోందని, మిగతా నేతలకు ఇబ్బందులు వస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి వెంట నడిస్తే ఎవరికి కోపం వస్తుందోనని భయపడుతూ వెనక ముందాడుతున్నట్లు సమాచారం. ఇద్దరు నేతలు పార్టీ ప్రయోజనాల కంటే పరస్పరం పైచేయి సాధించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పెద్దలు పిలిచి గట్టిగా మాట్లాడాలన్న అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోంది. వెంటనే కేంద్ర పార్టీ జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోందని టాక్. ఇవన్నీ జరుగుతుండగానే హుజూరాబాద్ లో పట్టు కోసం బండి సంజయ్ ప్రయత్నం చేయడం ఈటల రాజేందర్ కు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందట. తనకే కాకుండా తన వర్గానికి కూడా పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న ఉద్దేశంతో ఈటల రాజేందర్ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈటల వ్యాఖ్యలతో పార్టీలో తన స్థాయి ఏంటో బండి సంజయ్ తో పాటు పార్టీ అధిష్టానానికి గుర్తు చేయాలని ఈటల భావించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ తో పోటీ ఉండేలా రాష్ట్ర క్యాడర్లో పవర్ బ్యాలెన్స్ చేయాలని అధిష్టానం ముందు ఈటల ప్రతిపాదన పెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఏదైనా పదవిని కట్టబెట్టాలని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉన్నట్లు టాక్. మరి ఈటల రాజేందర్ డిమాండ్స్ ను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందా? ఈటలకు జాతీయ స్థాయిలో పార్టీ పదవి ఇస్తుందా? జాతీయ స్థాయిలో పదవి ఇవ్వడంతో ఈటల బండి సంజయ్ మధ్య పవర్ బ్యాలెన్స్ అవుతుందా? మరి పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.